ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో టేస్టీగా ఉప్మాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇది తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. నిజంగా నమ్మండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. ముందుగా గిన్నెలో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒకటి సన్నగా కట్ చేసిన క్యారెట్ వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లాకులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసి కలుపుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలండి. అంటే రవ్వ ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది, అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా వాటర్ కొంచెం దగ్గరగా అయ్యేదాకా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే మన ఉప్మా రెడీ అయిపోతుంది. దీన్ని ఒకసారి ఇలా కలిపి దించేయడమే. దీనికి చట్నీ అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.